తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువుగారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎప్పుడు ప్రశ్నలు నేనే అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అడిగేందుకు చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నేనంటే నాకు మీరు గురువుగా ఉన్నారు, నేను ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తారు. వారికి అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి వారిని గౌరవిస్తూ గురుగారు తదుపరి ప్రశ్న అండి, అడగండి. గురుగారు నమస్తే అండి. పరమేశ్వరార్పణం. నా పేరు పద్మావతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నాకు ఒక వ్యక్తి కలలో కనిపిస్తున్నారండి. ఆవిడ నాకు చుట్టము కాదు, బంధువు కాదు. ఒక 2 నెలల క్రితం ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాను. మా అమ్మగారు వెళ్ళారు కానీ నేను కలవలేదు. నాతో చాలా మంచిగా ఉండేవాళ్ళు, ఇదమ్మా అదమ్మా అని మాట్లాడేవాళ్ళు. ఆమె నా కలలోకి వచ్చారనమాట. ఇది దేనికి సంకేతం అంటారు? అంటే వారు మీకు తెలిసిన వాళ్ళ? తెలిసిన మా పక్కింట్లో ఉంటారు. పక్కింట్లో నేను పెద్దమ్మ అని పిలుచుకునేదాన్ని. చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడ చాలా మందికి ఈ ఒక స్వప్నం అనేటువంటిది రాగానే భయపడిపోతూ ఉంటారు. నాకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్పి. ఒకటి ప్రధానంగా 3 గంటల కన్నా ముందు వచ్చేటువంటి స్వప్నం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వప్న సాక్షాత్కార యోగాలను కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే 3 నుంచి 5:30 లోపు వచ్చేటువంటి స్వప్నాలు మనకు కొన్ని నిజమయ్యేటువంటివి భగవతత్వంగా వస్తూ ఉంటాయి. అయితే నార్మల్గా ఇప్పుడు ఈవిడ చెప్పిన విషయానికి ఏంటి విషయము అని అంటే, మనం మామూలుగా ఉదయం పూట కొన్ని విషయాల గురించి డిస్కషన్ చేస్తే దేని గురించి అయితే ఎక్కువ మనం మాట్లాడుకుంటామో అవే విషయాలు రాత్రిపూట మనకు స్వప్నంలో వస్తూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏదో ఉన్నది, ఏదైనా అవుతుందేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది, చూశారండి. దాని ముందు మనం వదిలేయాలి. ఎందువల్లనంటే అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆవిడ మీద ఎక్కువగా ప్రేమ ఉండొచ్చు. చక్కగా తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి ఒక్కసారిగా దూరం వెళ్ళిపోయేటప్పటికి ఆ మనిషి లేదే అని మీకు అనిపించవచ్చు. మీరు మీకు రిలేషన్ ఏదో ఇంటి పక్కన ఉంటారు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. గబికి ఆ మనిషి లేకపోయేటప్పటికి మనస్సులో ఆ మనిషి లేరే అనే ఒక బాధ ఎక్కువగా మనకు ఉండవచ్చు. తద్వారా ఆ మనిషి మనకి స్వప్నంలో వచ్చి కనిపిస్తూ ఉంటారు. తద్వారా మానసిక సంతోషం. దీనివలన ఏదో అనర్థమను, ఇబ్బంది అను అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏమాత్రము లేదు. చాలా మందిని మనం వింటూ ఉంటాం, కల వచ్చిందండి, ఏమవుతుందో అండి భయం. ఎందుకమ్మా భయపడటము? నీ మనస్సులో ఏదైతే ఉన్నదో అదే స్వప్న సాక్షాత్కారం. చాక్షుష్మతి, జ్యోతిష్మతి అని 2 ఉంటాయి వీటిల్లో. ఈ చాక్షుష్మతి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, అమ్మ మీరందరూ పిల్లలు కదా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఏమన్నా రీల్స్. అందులో ఏదైనా ఒక ఫోన్ గురించి వచ్చింది, ఆ ఫోన్ ఓపెన్ చేస్తే తర్వాత మ్యాక్సిమం మీకు ఆ ఫోన్లవే వస్తూ ఉంటాయి. వాటి గురించే ఎక్కువ ఇంకోటి ఏం రాదు, అవే ఎక్కువగా వస్తుంటాయి. అలానే మీరు ఏదైతే మైండ్లో రన్ అవుతుందో, మీరు పడుకున్నప్పుడు కూడా మీ మైండ్ అదే రన్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఆ మనిషి కల్లోకి వస్తారు. మీరు ఆ కాసేపు చూసారని ఫీలింగ్ కలగచ్చేమో, తర్వాత నుంచి చనిపోయారు, ఆవిడ కల్లోకి వచ్చింది ఏమో ఒక భయం. ఏమీ లేదమ్మా. ఆ మైండ్ని ఆ విషయం నుంచి డైవర్షన్ చేయడమే మన పని. ఆ డైవర్షన్ ఎప్పుడైతే మనం చేయలేకపోతామో మానసికంగా ఇంకా కృంగిపోతాం మనం. కల్లోకి వచ్చింది, ఇవాళ కల్లోకి వచ్చింది, రోజు నా కల్లోకి వస్తుంది, ఏమవుతుందో ఏంటో. కొంతమంది మా తాతయ్య చనిపోయారండి, ఇంట్లో కల్లో నాకు బాగా కల్లోకి వస్తుంటారు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం, ఆయన చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయాను కాబట్టి కల్లోకి వస్తున్నారండి, నాకు భయం. చివరి చూపు చూసుకోలేకపోయాను అనేటువంటిది మనసులో ఉంది, మైండ్లో. కాబట్టి నీకు ఆయనే కనిపిస్తున్నాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి అది తీయగలగాలి. ఇది నెగిటివా పాజిటివా అనే విషయం పక్కన పెడితే, నిన్ను బాధించేటువంటిది నెగిటివ్ అవుతుంది, నిన్ను సంతోషపెట్టేటువంటిది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఇది నువ్వు బాధపడుతున్నావా సంతోషపడుతున్నావా అనేటువంటి విషయం నీ మనస్సాక్షికి తెలియాలి కదా. అంతే కదమ్మా. అది మనం ఆలోచించాలి. దీనివలన మనకు మంచా చెడా. ఎందుకు నేను ఆ మనిషి ఫోటో వచ్చింది కల్లో, నేను టెన్షన్ పడుతున్నాను అంటే అసలు నాకు ఎందుకు రావాలి? నేను బాగా తలుచుకుంటున్నా కాబట్టి వస్తున్నారు. తలుచుకోవడం మానేస్తే
రారు కదండి. అంటే ఆ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని తనకు తాను పెట్టుకోగలిగితే దాన్ని చాక్షుష్మతి అంటారు. అంటే మనకు సంబంధం లేనివన్నీ కూడా కళలో కనిపించి మనల్ని కలవరబెట్టేటువంటివి. జ్యోతిష్మతి అనేటువంటిది జరగబోయేటువంటివి మనకు తెలియజేసే సంకేతం. అది 3, 3:30 నుంచి 5, 5:30 మధ్యలో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ సమయంలో వచ్చేటువంటివి కాస్త విశేషంగా ఉంటుంటాయి. ఆ సమయంలో ప్రమాదరహితమైనవి రావు. ఏదైనా దేవాలయాలు ఇటువంటివి వస్తాయి, నమస్కారం చేసుకోండి. అంతేగాని ఈ చాక్షుష్మతి అనేటువంటిది ఏదైతే కనుక మనం ఊహించేటువంటివే కళలోకి వచ్చి కలవలపరిచేటువంటివి, దాని గురించి మనం ఊహించుకోవటం కానీ ఆలోచించుకోవటం కానీ సమయం వృధా. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలా మంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్న వాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియచేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.